హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనము సుందరకాండలో హనుమంతుడి యొక్క భక్తి చూస్తున్నాం. మనం రాముల వారిని ఎంత భక్తిగా చూశారో, ఆయనలో ఉన్న శక్తిని ఎంత బాగా చేస్తున్నారో చూస్తున్నాం. మనం సీతమ్మ వారికి ఎంత ధైర్యం చెప్తున్నాడు హనుమంతుడు అనేది. అసలు ఏంటంటే, మనలో ఎన్ని భావాలు ఉంటాయి, అన్ని భావాలు ఉన్నట్లే భక్తి కూడా ఉంటుందన్నమాట. అయితే ఇది ఎప్పుడూ కూడా బయటకి కనపడదు. మనలో ఎలాగంటే, ఒక్కసారిగా ఆ సమయం ఎలా వస్తుంది అంటే, వర్షాకాలంలో వరద వచ్చినట్లుగా భక్తి అనేది పొంగుకు రావాలి. అయితే ఆ భక్తి పారవస్యం ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలీదు. అది కొంతమందికి మాత్రమే తెలుస్తుందన్నమాట. ఈ భక్తి గురించి మనకి ఈ ఆధ్యాత్మిక చరిత్ర కూడా చాలా గొప్పగా చెప్తుంది. సీతమ్మ వారిని చూడంగానే హనుమంతుల్లో భక్తి పారవస్యం ఎలా కలిగింది ఆయన మాటల్లో మనం తెలుసుకుంటున్నాము. అయితే అనుభవంలోకి రాంది ఎంత గొప్పదైనా సరే, దాని విలువ మనకి అసలు ఒక పట్టాన అనేది అర్థం కాదనమాట. అసలు భక్తులు అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో విషయాలు చెప్పారు మనకి. వారు ఎలా వారు నమ్మిన వారి దేవుళ్ళకి, గురువులకి అంకితం అయిపోయి, వారి ప్రభావంలో వారికి భక్తులైపోయి, ఆ భక్తులే భక్తికి పరమ ప్రమాణాలుగా నిలబడ్డారు. మరి రామభక్తుడిగా హనుమంతుడు కూడా అలాగే యుగ యుగాలు గడిచిపోయినా కూడా నిలబడిపోయారు. భక్తి ఏ స్థాయిలో అయినా ఉంటుంది. రెండు చేతులు కలిపి జోడించిన దగ్గర నుంచి, మరి ఇందు కలడు అందు లేడు అని, చక్రి సర్వోపగతుండు అని ప్రహ్లాదుడు తండ్రికి బోధించే స్థాయి వరకు ఉంటుంది. మరి ఇవ్వలేనిది భగవంతుడు భక్తుడి దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఆశించడు కదా. ఇది నేను చేయలేను అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. చేయలేనిది భగవంతుడు ఎప్పుడూ ఆశించడు. అతడి హృదయంలో ముందుగా నిక్షిప్తం చేసి భూమి మీదకు పంపించి, ఆ తరువాత నీ భక్తి ఎంత అని అడుగుతాడన్నమాట భగవంతుడు. మనలో నిక్షిప్తమైపోయి ఉన్న భక్తిని బయటకు తీసి మనం ఎంతవరకు దాన్ని ఉపయోగించగలం అనేది ఇంకా మన శక్తి సామర్థ్యాలని బట్టి ఉంటుంది. మన అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలగడం అనే విషయంగా మనం ఏ వైపు ప్రయాణిస్తున్నాము అని దాన్ని ఎరుక అంటారు కదా. మనల్ని మనం తెలుసుకుంటూ నడవాలన్నమాట. అదేదో మనకు తెలియని విషయంలాగా మనం తెల్లమొహం వేసి చూస్తూ ఉంటాం. భక్తి అనేది మనిషికి సహజ వస్తువు. ప్రేమ మనిషిని నడిపించే ఒక ఇంధనం లాంటిది అన్నమాట. ప్రేమ పెరుగుతూ పోతుందే కానీ అది ఎప్పటికీ కూడా తగ్గదు. అలాగే భక్తి మారిపోతుంది అన్నమాట. మరి ప్రేమ లేకుండా భక్తి అనేది ఉండదు. భక్తి ఎప్పుడు కూడా ప్రేమను ఆధారం చేసుకునే బతుకుతూ ఉంటుంది. భయమో భక్తో ఏదో ఒకటి ఉండాలంటారు పెద్దలు. చూడు, అరిచేటప్పుడు కూడా మనం ఏమంటాం, బొత్తిగా భయం లేదు, భక్తి లేదు అంటాము. కానీ ఏదో ఒకటి ఉండాలి. ఈ భయం కారణంగా
భక్తి అనేది అలవాటుగా కూడా మారిపోవచ్చు. ఆ తర్వాత భయం పోయి ఆ స్థానంలోనే ప్రేమ అనేది ప్రవేశిస్తుంది అన్నమాట. భక్తిని అలవాటు చెయ్యాలి. భక్తిని పలక మీద బలపంతో అక్షరాలు దిద్దించినట్లుగా నేర్పాలి. భక్తి అనేది పుట్టుకతో రాదు, ఎవరో కారడం జన్మలకు తప్ప. మరి మనసులో భక్తి ఉంటుంది, అది మనకు తెలియకుండా ఉంటుందన్నమాట. భక్తిని రగిలించే ప్రేమ జ్యోతి హృదయంలో ఎక్కడుంటుంది? జ్ఞానం రూపంలో ప్రవేశిస్తుంది. ఆ జ్ఞానానికి వేసిన తాళం తెరిస్తే కానీ భక్తి అనేది కనిపించదు. ఇదంతా సమయం వచ్చినప్పుడు దైవానుగ్రహం వల్లే జరుగుతుంది. చేసిందంతా చేసి నువ్వు నాకు భక్తితో మొక్కు, నీకు అన్నీ నేను చేస్తాను అంటాడు శ్రీకృష్ణుడు. శరణాగతి చెంది పాదాల మీద పడ్డాడు కాబట్టి అర్జునుడికి శ్రీకృష్ణుని మరి ఆసరా అవకాశం అనేది ఇవ్వగలిగాడు. జ్ఞానం కలిగిన తర్వాతే నిజమైన భక్తి ప్రేమ పొంగుకొచ్చాయి అతన్ని. నువ్వేం చెబితే అది నేను చేస్తాను అని అప్పుడు ఉత్సాహంతో కథన రంగంలోకి దూకాడన్నమాట. అలాగే మన లోపల ఉన్న భక్తిని సరైన సమయంలో భగవంతుడే చూపిస్తాడు. చూడగల మంచి హృదయం, చూడగల జ్ఞాన నేత్రం ఉన్నాయి మనలో, కానీ అది తెరుచుకోవాలి. మరి అప్పుడు అన్నమయ్యని, త్యాగరాజుని, ఆంజనేయుడిని తలుచుకొని మురిసిపోతాం మనం. భక్తికి ప్రయోగశాల ఎక్కడో లేదు, భక్తుడి శరీరమే. మరి నవవేద భక్తుల గురించి నారద మహర్షి భక్తి సూత్రాల్ని రచించాడు. అందులో మనకి ఏ ఒక్కటి వంటబట్టినా దైవ దర్శనం సాధ్యపడుతుంది అంటారు. మరి భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు అన్నారు కదా. అలాగే అన్నంలో మనము భక్తిని కలుపుకోవాలరా అంటే భక్తితో జీవించాలి, భక్తిని శ్వాసించాలి, భక్తి శరీరంలో రక్తంగా ప్రవహించాలి, మనసులో మహాభావమై పొంగి పొరలాలి, ఆత్మను శుద్ధి చెయ్యాలి. ఎన్ని జన్మలెత్తినా ఒక్కసారి భక్తుడిగా పుడితే మన కథ ముగింపుకి వస్తుంది. తప్పకుండా దైవ దర్బారులో ఆసనం దొరుకుతుంది అంటారు కదా మన పెద్దలు. భక్తికి భావం ఏంటి? భక్తికి భావం ప్రధానం. అందరికీ కనిపించని రూపం భక్తుడికి కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా ఎవ్వరూ లేకుండా ఏవో మాటలు మాట్లాడుతున్న పిచ్చివాళ్ళ కనిపిస్తాడు నిజమైన భక్తుడు. అలా ఎందరో కనిపించారు కూడా, లోకం వాళ్ళని అప్పుడు పట్టించుకోలేదు. కానీ అతడి హృదయంలో భక్తిని నాటిన ఈశ్వరుడు మాత్రం వాళ్ళ వెంటే ఉంటాడు. కాయలాంటి భక్తుడే ఒక రోజున పండులాంటి భగవంతుడిగా మారతాడు. మరి చూశారు కదంటారా భక్తి అనేది ఎంత గొప్ప. అప్పుడు వేమన మరి భోగి ఒక యోగిగా మారి తను ఒంటి మీద గుడ్డ కూడా ఉందా లేదా అన్న స్పృహతో ఆ విధంగా తిరిగాడు. అతను చెప్పే పద్యాలు చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ కాలంలో ఎంతమంది వినుంటారు, కానీ అతనిని నమ్మిన భక్తులు అతని వెంటే నడిచి అతను చెప్పిన పద్యాలన్నీ కూడా దాచిపెట్టారు. కాబట్టి ఈ రోజున మనం వేమన పద్యాలని మనం చదవగలుగుతున్నాము, దానిలో అర్థాన్ని తెలుసుకోగలుగుతున్నాము, ఆ వేమన యొక్క భక్తిని మనము చూడగలిగాము. అందుకని భక్తి అనేది మనలో
ఖచ్చితంగా ఉంటుంది ప్రతి మానవుల్లో కూడా నిక్షిప్తమై. దాన్ని మనం బయటకు తీయడానికి మన ప్రయత్నం మనం చేయాలరా. మరి విన్నారు కదా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాము. మీ గౌరీ పూర్ణ. బాయ్.